ఏంటంటే ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు దీని మీద? కేటీఆర్ ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళినా కానీ ఆయన కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు తప్పు చేయలేదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం కక్షపూరిత చర్యగా భావించి ఆయన పైన కక్ష తీర్చుకోవడానికి, వారి కుటుంబం మీద ఉన్న పగను తీర్చుకోవడానికి కేవలం ఈ రూపకంగా కేసు పెట్టి ఆయన లోపల వేయాలని వాళ్ళు టార్గెట్ చేసిరు. అయినా కేటీఆర్ గారు కానీ వాళ్ళ సైనికులమైన మేము కానీ ఎవరికి మాకు భయం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు నిజం నిప్పు, ఏ రోజుకైనా అది బయటకు వస్తుంది. నిజం ఏ రోజుకైనా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా, ఒకవేళ లోపలికి వెళ్ళినా బయట ఉన్నా ఆయన నిప్పే. కాబట్టి మేము భయపడేది లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకో అని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో కవితను జైల్లో వేశారు, ఇప్పుడేమో కేటీఆర్, రేపు కేసీఆర్. నిజమే అంటారా? అవును, గతంలో కవితక్క గారిని అక్రమ కేసు కింద జైల్లో వేశారు. ఆమె తప్పు స్కామ్లో వేశారు, లిక్కర్ స్కామ్లో. కానీ లిక్కర్ స్కామ్లో ఆమె తప్పు చేసిందని అయితే విచారణలో తేలలేదు కదా, తేలలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి తప్పులు మోపి వీళ్ళు ఈడికెళ్ళాలి, వాళ్ళు ఆడికెళ్ళాలి, వీళ్ళు వీళ్ళలో ఉన్నారు. ఎందుకైనా అంతగానం టార్గెట్ చేస్తుడు. నేను జైల్లో కూర్చొని చిప్పకూడదు తిన్నా, నేను లంగ పనులు చేసి చిక్కపూడు తిన్నా, వీళ్ళు కూడా సేమ్ నాకంటే ఒక రోజు ఎక్కువ ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకొని టాపిక్ డైవర్షన్స్ కోసము రైతు బంధు వదిలేసిండు, రైతు భరోసా వదిలేసిండు, అన్నిటిని వదిలేసిండు. ఆరు గ్యారంటీలను వదిలేసి 6 హామీలను వదిలిపెట్టి ఈరోజు కేటీఆర్ కుటుంబం మీద పడ్డాడు. నువ్వు ఎంత కక్షపూరితంగా వాళ్ళ కుటుంబం మీద చర్యలు నిర్వర్తించినా సరే ఏ రోజుకైనా కానీ ప్రభుత్వం మళ్ళీ మాకే వస్తుంది, మేమే లీడర్షిప్ వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు రేవంత్ రెడ్డిని జైల్లో వేసినప్పుడు అప్పుడు లేదా పరిస్థితి? అప్పుడు ఉంది. కానీ ఓటుకు నోటు కేసులో మిట్ట మధ్యాహ్నం దొంగలాగా లంగలాగా ఆయన దొరికిండు. ఆయన తప్పు చేసిండు కాబట్టి పట్టుకొని జైల్లో వేసిండు. కానీ కేటీఆర్ గారు అట్లా దొరకలేరుగా, బ్యాగుల సంచులు మోస్తూ దొరకలేడుగా, నోట్ల కట్టలు మోసుకుంటూ దొరకలేడుగా. ఏ తప్పు చేయకుండా కానీ కేసులు వేసిర్రు, ఏ తప్పు చేయకపోయినా కానీ ఆయన టార్గెట్ చేస్తున్నారు. మేము భయపడేది లేదు, భయపడే రక్తం మాది కాదు, భయపెట్టే రక్తం అంతా వేస్తా ఉన్నా. కేటీఆర్కి బ్యారక్ కూడా సిద్ధమైంది, లోగో కూడా, టీషర్ట్ లోగో కూడా సిద్ధమైంది అంట కదా? ఏది సిద్ధంగా ఉన్నా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అన్నిటినీ తల వంచుకొని పరిస్థితులకు ప్రతికూలంగా మేము ముందుకెళ్తాం. ఎవరి మీద మాకు స్వార్థపూరితమైన మోసాలు చేయడం మాకు తెలియదు, ఎవరిని టార్గెట్ చేయడం మాకు తెలియదు, ఎవరిని నిందించడం మాకు తెలియదు. మాకు తెలిసింది ఒకటే, ప్రజలకు మంచి చేయడం. ప్రజలకు 6 హామీలు ఎందుకు నెరవేర్చలేరా అని మేము ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మేము ఏదైతే అడుగుతా ఉన్నామో అది టాపిక్ డైవర్షన్ కోసం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ని ముందుకు తీసుకొని వచ్చిండు. నువ్వు ఎన్ని బ్యారక్లన్నా రెడీ చేయి, ఎన్ని జైళ్ళన్నా రెడీ చేయి, నువ్వు ఎంతమంది కేటీఆర్లను లోపలేస్తావు, ఒక్క కేటీఆర్ లోపలికి పోతే లక్షల కోట్ల కేటీఆర్లు పుట్టుకొస్తారని నేను తెలియజేస్తా ఉన్నా. ఈసారి సంక్రాంతి పండుగ కేటీఆర్ జైల్లో సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉందా? మాకు పండుగలు సంక్రాంతి, మకర సంక్రాంతి, హోలియా ఇవి కాదు మాకు పండుగలు. ప్రజల కళ్ళల్లో ఎప్పుడు వెలుగు వస్తుందో, ప్రజల గుండెల్లో ఎప్పుడు వారి ముఖం మీద ఎప్పుడు చిరునవ్వులు వస్తుందో ఆ రోజే మాకు పండగ. కేటీఆర్ గారు ప్రజల్లో ఆయన నిలబడినప్పుడే మాకు పండగ దినం అని మేము తెలియజేస్తాం. మేము సంక్రాంతులు, ఇవన్నీ హోలీ పండుగలు, ఇవన్నీ ఫెస్టివల్స్ మేము జరుపుకుంటాం. కానీ మేము ప్రజల్లో వారి చిరునవ్వు చూసినప్పుడే అదే మాకు పండుగ దినంగా మేము భావిస్తున్నాం. నువ్వు 6 హామీలు నెరవేర్చిన రోజు మేము పండుగ దినంగా భావించి ఆ రోజు సంక్రాంతి చేసుకుంటామని తెలియజేస్తాం. కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ప్రజాధనం దుర్వినియోగం చేశామని ఐఏఎస్ అరవింద్ చెప్తున్నారు. కేటీఆర్ గారు ఎక్కడ తప్పు చేసిండు? పన్ను కట్టిండు, అన్ని కట్టిండు, బిల్లు తీసుకుంటూ అన్ని తీసుకుండు. కానీ ఆయన ఎక్కడ తప్పు చేసాడు? ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క చోట విచారణలో అయినా ఆయన తప్పు చేసినట్టు నిర్వర్తించమను, తెలియజేయమను, దేనికంటే దానికి మేము సై అని తెలియజేస్తా ఉన్నాం.